హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్, చూస్తురుగా ఇన్ని రోజులే 2-3 రోజులే వీడియో పెట్టాక. ఎందుకంటే ఇప్పుడు వీడియో అంటే ఒక్కంతోటి అయితే కాదు, మీకు కూడా తెలుసు ఒక్కంతోటి అసలు వీడియో కాదని. అలాంటిదే ఒక్కంతోటి ఎవరు రారని నేనేం చేసిన సెల్ఫీ స్టిక్ తీసుకున్నా. సరే వీడియోలో అయినా మంచిగా తీద్దామని. అని మా వాళ్ళు ఏం చేసారంటే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకళ్ళేమో మా ఇంట్లో పంపుతలేరు, ఇంకొకరేమో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకొకరు ఒక్కొక్క మాట అంటుండు. నేనేం చెప్పిన అంటే రెండే మాటలు చెప్పిన, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాలే అంటే లేదు. కాదు గైస్, ఇప్పుడు వాళ్ళకే పని ఉందా లేదంటే మాకు కూడా ఏదో పనులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో మాకు కూడా పనులు ఉంటాయి. మాకు కూడా ఇవాళ పండుగ, వాళ్ళకు కూడా పండుగ. అట్లని అంటే పండుగ అయినా సరే, ఇలా పండుగ రోజు కాబట్టి వాళ్ళు రాలేదు, సరే ఓకే. ఇక పండుగ అయితే ఓకే గైస్, ఇవాళ పండుగ అని రాలే. ఎన్ని రోజులు ఏం చేసారు, 2 రోజులే వీడియోలు తీయక. నేనే డబుల్ యాక్షన్ వీడియోస్ తీస్తున్నా, మీరు కూడా వస్తురుగా డబుల్ యాక్షన్ వీడియోస్ తీస్తున్నా. బాధ అనిపిస్తుంది గైస్ ఇటువంటి టైంలోనే. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కంతోటి అయితే కాదుగా మొత్తం వీడియోలు అయితే తీసుడు. ఉండాలి కెమెరామ్యాన్ అత్తలేడు, నాతో ఉండేటోళ్ళు మా ఫ్రెండ్స్ అత్తలేరు. ఎందుకు అంటే మా ఇంట్లో పంపుతలేరు, ఇవాళ అది ఇవాళ ఇది ఇదేదో కొత్త కొత్త కారణాలు చెప్తున్నారు. కారణాలు దొరుకుతలేవు వాళ్ళకి చెప్పడానికి. ఈ రెండే ముచ్చేట్లు గాయస్. వాళ్ళు వచ్చినా రాకపోయినా అయితే నేనైతే వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా. ఇవ్వలు అననే కాదండి. కొందరు నవ్వుతుర్రు, వీడేంద్రా ఇట్లా వీడియోలు తీస్తుండు అంటే. చిన్న చూపు చూస్తుర్రు, చూసుకొని ఏదో ఒకరోజు నాకు కూడా టైం వస్తుంది. ఆ రోజు నేను ఏంటో చూపెడతాను. నేను కూడా బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలి, ఒక్కొక్కరికి వాళ్ళ ఇంట్లో పంపుతలేరని అయితే అత్తలేడంట. నేనేమైనా చెప్తానా వాళ్ళ ఇంట్లో పంపించకపోతే? ఒక్కంతోనే అయితే కానీ ముచ్చట గాయస్, మీకు కూడా తెలుసు. ఒక్కడు ఎంతసేపు అని ఒకళ్ళు తీయరాదు. షార్ట్ వీడియోలు అయితే తీసుకుంటున్నాను నేను ఇంట్లోతో ఇట్లను. మీరు కొద్దిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు గాయస్. సపోర్ట్ మీరు రాకపోయినా నాకు అవసరం లేదు, జస్ట్ సపోర్ట్. నేను ఒకటి ఏది అంటున్నా అంటే, చిన్న చూపు అయితే చూడకూడదు. ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కడు ఏమేమి అన్నాడు అన్నీ గుర్తుపెట్టుకుంటున్నా. అన్న రోజులైతే ఒక్కొక్కరిని అయితే మంచిగా ఆడుకుంటా. ఇక అనుకుంటుండేమో ఇంతో ఏం కాదని. చూపిస్తా నాతో ఏమవుతుంది ఏం కాదు. నేను ఇప్పుడు ఎట్లా వీడియో మ్యాన్ అత్తలేడు, నేనే సెల్ఫీ స్టిక్ తోటి నేను ఒక్కనే తీసుకుంటున్నా. వాళ్ళకి ఇంట్లో పని కాదు, నాకు కూడా ఇంట్లో పని ఉంది. మా వాళ్ళు అంటాడు, ఏం తిత్తావు వీడియోలు, నీకేమైనా వీడియోలు తీసుడు వచ్చా అంటే. అదే నాకు వచ్చినే తిత్తున్నారా భయ్, నాకు రాని నేను ఎందుకు తిత్తా? నేనైతే ఒకటే అంటున్నా, ఎవ్వరు వచ్చినా రాకపోయినా నాకు ఏం ఫరక్ పడేది. నాకు కూడా ఒక టైం వస్తుంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో తీసుకో కిరణ్ అంటారు. ఇప్పుడు నేనేమంటా తెలుసా, దెంగే చక్క ఒకటే మాట, దెంగే అంట. ఈ ఏమని చెప్పచ్చు, మోసం చేస్తుర్రు. మా ఇంట్లో పంపుతలేరు, మా ఇంట్లో వద్దంటుర్రు. సరేరా భయ్, మీ ఇంట్లో వద్దంటుర్రు, మీ ఇంట్లో వద్దంటే నువ్వే ఏదో ఒకటి చెప్పాలి. నైట్ అవుతుందంటే, నైట్ వీడియోలు అవుతున్నాయంటే మీరు అత్తలేరుగా. ఒక్కంతోటి అయితే కాను కదా వీడియోలు అయితే. నైట్ వీడియోలు అంటుర్రు. నైట్ వీడియోలు అయితే నైట్ వీడియోలు కాసి, నేనే జోక్స్ అవుతున్నా, నేనే సీరియస్ కొట్లాట సంపూర్ణుడు, నేనేమైతే దిత్తలే కదా. అరే మన లైఫ్ కోసం అయితే నేను దిత్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క అంటుండు, వాళ్ళ ఇంట్లో పంపుతలేరంట. ఇప్పుడు ఏమని చెప్పాలి? అప్పట్లో ఫస్ట్లో కూడా చూసారు, ఫస్ట్లో కూడా వీడియోలు తీసిన నేను. అని ఫస్ట్లో ఎందుకు బంద్ చేసిన, మళ్ళీ గిదేలు అవుతున్నాయని వీడియోలు బంద్ చేసిన, డిలీట్ కూడా చేసిన వీడియోలు వాళ్ళే. మా వాళ్ళని కాదు గైస్, అందరూ అంటున్నారు, ఏం వీడియోలు తీస్తున్నావు, నీకు ఏం అవసరం రాగా వీడియోలు ఏందిరా అంటే. నువ్వు చెప్తే నేను బంద్ చేయాలా? కాదు, నువ్వు చెప్తే నేను బంద్ చేయాలా? ఒక్కొక్కడు నవ్వుతుండు, ఏంది వీడికి ఇట్లా అవుతుంది. టైం వస్తుందిరా, టైం వచ్చినప్పుడు నేను చూపెడతా నాతో ఏమవుతుంది ఏం కాంది. ఆ రోజు నువ్వు అందుకోలేవు నన్ను, నేను గంత పైన ఉంటాను, నువ్వు గంత కింద ఉంటావు నా కాలకాడ. ఆ రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి, దూరం కూడా లేవు. ఆ రోజులు దగ్గరనే ఉన్నాయి. చేసుకోరు, ఎన్ని రోజులు చేస్తారో చూస్తా నేను కూడా. మీరు వచ్చినా నాకు ఫరక్ పడేది, రాకపోయినా నాకు ఫరక్ పడేది. కెమెరామెన్ కూడా అవసరం లేదు, నేను నా సెల్ఫీ స్టిక్ తోటి నేను ఒక్కనే తీసుకుంటా. డైలీ వ్లాగ్స్ చెప్తా, ఇప్పుడు ఏమంటాడో చూస్తా. ఇప్పుడు ఒకటే మాట, వాళ్ళకి ఏం చెప్పలేదు. వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళ ఇంట్లో ఏమైనా అంటారేమో. వాళ్ళ ఇంట్లోకి నేను ఎప్పుడే చెప్తా. ఏంలే లైట్ తీసుకున్నాను నేను కూడా. వాళ్ళకి 2 రోజులే గైస్, 2 రోజుల నుంచి
వీడియోలు తీయడానికి వస్తలే, నేను ఒక్కనే తీసుకుంటున్నా షార్ట్ వీడియోస్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి, నాకు ఏం అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో వద్దంటారు అంటే రానన్నాడు, సరే ఓకే మీ ఇంట్లో వద్దన్నారు రాబాయ్ వద్దు, నువ్వు చెప్పాలి కదా మా ఇంట్లో వద్దంటారు మరి నేను రాను ఏమనుకోకని చెప్తే నేను ఓకే లైట్ తీసుకుంటా కదా. ఇట్లా లేదు, ఒక్కొక్కనికి ఎన్ని ఫోన్లు అయితే తెలుసా, రా 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 పొద్దుగా లేచినప్పుడు స్టార్ట్ అయితే నైట్ వండుకునే లోపు రారా దిద్దాం రారా దిద్దాం, నైట్ వీడియో అయితే నైట్ వీడియో దిద్దాం, దారా లేట్ అయితే లేట్, సరే నేను కాలేజ్ పోయేస్తా, నా కాలేజ్ లేట్ అవుతా అనుకోరు, 5:30 6 అయితే నచ్చలేవు, సరే వచ్చిన తర్వాత కూడా నేను వచ్చి వీడియో దిద్దాం పారే అంట. నా వర్క్స్ మొత్తం నేను రాసుడు అవన్నీ పక్కన ఇచ్చి పెట్టా, నా వీడియోలు దిద్దామన్నా అని మా వాళ్ళు వీడేంద్రా గిట్లా అంటారు. మా వాళ్ళు మా ఇంట్లో కూడా సపోర్ట్ చేయరు తెలుసా నాకు, ఎవరో ఒక్కరు ఇద్దరు సపోర్ట్ చేస్తారు అంతే, చేసుకుంటుండ్రి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు అందుకోలేరు బ్రో. చెప్తున్నా కదా, ఆ రోజు జాయిన్ చేసుకో మామూని తీసుకో వీడియోలు తీసుకో వాంతో మనం పంపిస్తా అన్నా కూడా నేను ఒకటే మాట అంత అవసరమే లేదు నాకు. నాకు ఆపద వచ్చినప్పుడు ఎవరు వస్తలేరు, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నేను పోవాలి, వాళ్ళ లొల్లిలైనా నేను పోవాలి, వాళ్ళకి ఏమైనా తిట్లు అయినా కూడా పోవాలి. వట్టి అని వాళ్ళు ఎవరితో లొల్లి పెట్టుకున్నా కూడా నేను పోయి మాట్లాడితే ఎందుకు మనోళ్ళు అయితే తీపుని, ఇది అవసరం లేదు గైస్. ఎవడు వచ్చినా రాకపోయినా బాధ అనిపిస్తుంది. ఏందిరా బాయ్ 2 రోజులే వీడియో తీయక, నేను 2 రోజుల నుంచి ఒక వీడియో తీస్తలే, ఒక వీడియో పెడతలే. నాకు కూడా అనిపిస్తుంది, అరే ఏందిరా బాయ్ 2 రోజులు అవుతుందిరా వీడియోలు తీయక, వీళ్ళు అత్తే ఏంది రాకపోతే ఏంది, నైట్ ఒకటే ఫిక్స్ అయినా వీళ్ళు వచ్చినా రాకపోయినా నాకు ఏం ఫరక్ పడది, నేను ఒక్కడినైతే వీడియోలు తీసుకుంటా. నాకు ఇదే అనిపిస్తుంది గైస్, ఒక్క నచ్చిన వీడియోలు తీసుకుంటా, నాకు నచ్చిన వీడియోలు తీసుకుంటా. నాకు ఎవ్వడు ఎప్పుడు ఉండడు తెలుసా, నాకు ఎవ్వడు ఎప్పుడు ఉండడు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చేయరి, లేదు తీసేరి సబ్స్క్రైబర్స్, నాకు అవసరమే లేదు. మీరే సబ్స్క్రైబర్ చేస్తే ఏమో నేను నాకు ఛానల్ మానిటైజ్ అవుతుంది ఏం ఆశ లేదు. మీరు మీ ఒక్క సబ్స్క్రైబ్తో నాకు ఏం ఫరక్ పడదు. సరే నువ్వు అన్సబ్స్క్రైబ్ చేస్తావు, నేను చూసిన ఇంత 185 ఏమో ఉండే, ప్లాన్ తోటి తీసేసారు కదా సడన్గానే. 185 ఉండే, నేను పోయి అన్నం తిన్నా, స్నానం చేసి వండుకున్నా, పొద్దుగా లేచి చూసేలోపు డైరెక్ట్ 110కి వచ్చింది. సరే 110 ఉంది అనుకున్నా, మళ్ళీ 105 అయిపోయింది. సబ్స్క్రైబర్స్ ఎందుకు పోతుర్రో అర్థం కాదు, వ్యూవర్స్ ఎందుకు దిగుతుర్రో అర్థం కాదు, లైక్స్ దిగుతున్నాయి. ఎవడెవడో ఏమేమో కామెంట్లు పెడుతున్నావు, అంటే కామెంట్ పెడితే మేము భయపడేవాడు. అరే బాయ్ నువ్వు ఏదైనా అనుకో, నాకు సంబంధం లేదు బాయ్. కానీ నువ్వు ఇప్పుడు మా వాళ్ళు ఏమంటే, ఇప్పుడు నీకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు, మళ్ళీ నా ముంగట సబ్స్క్రైబ్ చేస్తుర్రా, నేను పోయిన తర్వాత నా గురించి 100 మాట్లాడి అన్సబ్స్క్రైబ్ చేస్తారు తెలుసు వాళ్ళు. చూసిన మస్తు మంది ఫోన్లో చూసిన, నేనే నా ఒక ఫోన్లో నేను సబ్స్క్రైబ్ కొట్టినా, మా అన్నోళ్ళ ఫోన్లో. నేను మళ్ళీ ఎప్పుడు 2 డేస్ అవుతుందేమో, బరాబర్ 2 డేస్ అవుతుంది, అన్న దాంట్లో లైక్ కొట్టుకుందాం మనమే అనుకుని లైక్ కొట్టుకుందామని ఓపెన్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. చిన్న చూపు, అరే ఒకడు ఎదుగుతుండ్రా బాయ్ వాడిని తొక్కిద్దామని వీళ్ళు. నేను ఒకడిని బాగుపడాలని చూస్తా కానీ ముంచేయాలని చూస్తలే. సరే చేసుకోరి, మీతో ఏమయ్యేది నా అద్దు అని, మీతో ఏం కాదు గైస్, ఇలా బాధ అంటాం మా వాళ్ళతో ఇబ్బంది ఏం కాదు. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేయరు. అడుగుతున్నా వాళ్ళు మా వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయితే ఉంది, మీరు ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు, ఎంతోమంది ఉన్నారు గైస్ సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు బయట. ఒక్క వీడియో లేవు, 2 వీడియోలు లేవు, 3 వీడియోలు లేవు, 4వ వీడియోలు ఎత్తాయి, 5వ వీడియోలు ఎత్తాయి. ఒక్కసారి నా చేయి తిరిగిందనుకో మొత్తం నన్ను అందుకోలేరు గైస్ ఎవ్వడు. మా వాళ్ళు అనుకుంటారు మీతో ఏం కాదని, అవుతుంది కానీ ఒకరోజు పిత్తా. ఎందుకు బాధ అనిపిస్తుంది, ఏం బాధ అనిపించు, కొంతోటి ఏమవుతుంది, నాకు కూడా అది అనిపిస్తుంది. కొంతోటి వీడియోలు కావు, నేను కూడా చెప్తున్నా గైస్, కొంతోటి వీడియోలు తీసి అస్సలుగా. 2 ఉన్నా కూడా ఏంటంటే, నాకు ఒకడు వీడియో తీసేటోడు ఉంటాడు, ఒకడు నా పక్కన ఉంటాడు. ఇప్పుడు అసలు వాళ్ళు కూడా అత్తలేరు. పాత వీడియోలు డిలీట్ చేసిన మా వాళ్ళ వల్ల, పాత వీడియోలు డిలీట్ చేసిన, మస్తు వీడియోలు ఉండే, మస్తు అంటే ఇప్పటికి నాది ఒక 170 చిల్లర వీడియోస్ ఏమో ఉండేటేమో ఇప్పటికి పాత వీడియోలతో ఉంటాయి. అవి ఇవేనే ఒక్కొక్క దానికి ఇంత 3-3 వేల వ్యూవర్స్ ఏమో దగ్గర ఉండే. అవి డిలీట్ చేసిన, షార్ట్ వీడియోలు డిలీట్ చేసిన. నేను అనుకున్నా పోతే పోనీలే ఏం చేద్దాం
తీద్దాం మనం కూడా యూట్యూబ్లో. మనకి ఎందరో గుడిచిపోయారు, ఇక మనం కూడా మనకి ఏమత్తదిలే అనుకున్నాను. నేను మళ్ళీ వీడియోలు తీసి స్టార్ట్ చేసిన. సరే మా వాళ్ళు ఏమన్నారంటే వీడియోలు తీస్తా రాత్రారా అని మళ్ళీ ఒకసారి అడిగిన. అత్త ఈసారి ఉంటా, ఈసారి వీడియోలు తీద్దాం కలిసి అంటే. ఇప్పుడు నాకు కొద్దిగా ఆనందమైంది. అబ్బా అత్త అంటారు వెళ్ళి అది ఇలా మంచిగా చూసుకో అనుకున్నా. ప్లస్ ఒక జ్వరం వస్తుంది, కాలు నొప్పి పెడుతుంది, ఒకరికి ఇంట్లో తిడతారు, ఒక ఫోన్ తీసుకురారా అంటే ఛార్జింగ్ లేదు. మొత్తం నేనే చూసుకుంటున్నా భయ్. నా ఫోన్ అని వీడియో ఇస్తున్నా, నేనే తెచ్చిన సెల్ఫీ స్టిక్ నేనే తీసుకున్నా. మొత్తం నా పైసలే పెడుతున్నా. ఇవ్వని పైసలు రూపాయి అడుగుతలే నేను. ఇవ్వడానికి రూపాయి పెట్టమని కూడా అడగాలి నేను. మా ఇంట్లో ఇచ్చిన పైసలతోటే నేను అది ఏదో ఒకటి చేసుకుంటున్నా. ఏం చేద్దాం, మన వాళ్ళు ఉన్నారు అట్లా మోసం చెప్తారు తెలుసా. ఒక్కొక్కడు నన్ను ఘోరంగా మోసం చెప్తాడు. నా ముంగట ఒక మాట, నా వెనుక ఒక మాట. నా ముంగట ఒక మాట మంచిగా మాట్లాడతాను, నేను వేయిన తర్వాత నా వెనుక గలీజ్ మాట్లాడతారు తెలుసా నా గురించి. వీడికి ఇట్లా వీడంత పైసలు వీడు ఒక్కడే గుంజుకుంటాడు, ఇంకెవ్వడు పెట్టాడు, వీడు పెట్టాడు ఇవ్వనికి. చూసిరా మీరు ఎప్పుడైనా మీరు ముఖానికి 10 రూపాయలు తీసుకురారు, అసలు వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు నా గురించి. ఏమైనా ఒక తిట్లున్నావు. సరే ఇవాళ నుంచి అయితే డైలీ వ్లాగ్స్, డైలీ వీడియోస్ కూడా తీద్దాం. ఎవడేమనుకున్నా మనకేం ఫరక్ పడుతుంది. వాడు అనేటోడు అంటాడు, వాడి గురించి మనం ఆలోచించుకుంటే మన కెరియర్ అది. సరే గైస్, అందరు ఉంటాయి. రేపటి నుంచి డైలీ వ్లాగ్స్, షార్ట్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ తోటి బాగా వస్తా. మంచి వీడియోలు వస్తా. మీరైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా గైస్ ఇక.